నమస్తే అండి. మనం ఈ ఎపిసోడ్‌లో యూనియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఇంకా డ్యూటీస్ అయిపోయాయి కాబట్టి ప్రభుత్వంలో ఉండే సంస్థలు వాటి గురించి తెలుసుకోవాలి. అయితే మనం యూనియన్ గవర్నమెంట్ అని అన్నప్పుడు యూనియన్ గవర్నమెంట్ కిందకి ఎవరెవరు వస్తారన్నది ముందు తెలుసుకోవాల్సిన అంశము. యూనియన్ గవర్నమెంట్ అని మనం ఎప్పుడు అన్నా కూడా యూనియన్ గవర్నమెంట్ కిందకి ఫస్ట్ వచ్చేది యూనియన్ ఎగ్జిక్యూటివ్ అని అంటాం. దాని తర్వాత యూనియన్ 3 అంగాలు ఉంటాయి. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ. యూనియన్ లెజిస్లేచర్, యూనియన్ జ్యుడిషియరీ. ఈ 3 కాకుండా ఇంకొక చాలా ముఖ్యమైన ఆఫీస్ యూనియన్ గవర్నమెంట్ కింద వస్తుంది. అది క్యాగ్, సిఈఏజీ. క్యాగ్ అన్న సంస్థ ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ మూడిటి కిందకి రాదు. అది వేరేగా ఉండే సంస్థ. యూనియన్ ఎగ్జిక్యూటివ్ కింద మనకి ప్రెసిడెంట్ వస్తారు, దాని తర్వాత వైస్ ప్రెసిడెంట్ వస్తారు, ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, తర్వాత అటార్నీ జనరల్, ఏజీ అని అంటాం, అటార్నీ జనరల్. ఈ ఈ ఆఫీసెస్ అన్నీ యూనియన్ ఎగ్జిక్యూటివ్ కిందకి వస్తాయి. వీరు కాకుండా సివిల్ సర్వీసెస్లో జాయిన్ అయ్యే ఆఫీసర్స్ అందరూ యూనియన్ ఎగ్జిక్యూటివ్ కిందకి వస్తారు. యూనియన్ లెజిస్లేచర్ని మనము పార్లమెంట్ అని పిలుస్తాము. పార్లమెంట్లో ప్రెసిడెంట్ ఉంటారు, 2 హౌజెస్ ఉంటాయి. ఒకటేమో 2 హౌజెస్, లోక్సభ ఇంకా రాజ్యసభ. అంటే వీటి గురించి మనం పార్లమెంట్ యూనియన్ లెజిస్లేచర్లో చదవాలి. జ్యుడిషియరీకి వచ్చేసరికి సుప్రీం కోర్ట్. ఇది యూనియన్ గవర్నమెంట్లో ఉండే స్ట్రక్చర్. దీని గురించి ముందు మనకు అవగాహన ఉండాలి. ఎందుకంటే మీకు సింపుల్ క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆఫీసెస్ కమ్ అండర్ యూనియన్ ఎగ్జిక్యూటివ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్, ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతారు. మీరు ఇప్పుడు దీన్నే స్టేట్ గవర్నమెంట్కి మనం రాయాల్సి వస్తే, ఎప్పుడైనా యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కంపేర్ చేసి చదవాలి. ఎందుకంటే అట్లయితే మీకు బాగా గుర్తుంటుంది. ఒకవేళ ప్రశ్నలు వచ్చినా కూడా కంపారిటివ్ పర్స్పెక్టివ్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్లో కూడా మనకి స్టేట్ ఎగ్జిక్యూటివ్, స్టేట్ లెజిస్లేచర్ ఇంకా జ్యుడిషియరీ, ఈ మూడిటి గురించి మాట్లాడతాం. ఎగ్జిక్యూటివ్ కింద మనకి ప్రెసిడెంట్ స్థానంలో ఉండేది గవర్నర్. వైస్ ప్రెసిడెంట్ మనకు ఉండరు కాబట్టి, డెప్యూటీ గవర్నర్ ఉండరు కాబట్టి అక్కడ ఎవరు ఉండరు. దాని తర్వాత సీఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, తర్వాత అడ్వకేట్ జనరల్. స్టేట్ లెజిస్లేచర్కి వచ్చేసరికి గవర్నర్ ఉంటారు, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, మనం ఎమ్మెల్యేలు అంటాం, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులని ఎమ్మెల్యేలు అంటాం, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అన్నది కంపల్సరీ కాదు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దాని తర్వాత జ్యుడిషియరీలో హైకోర్టు కింద కోర్టులని మనం హైకోర్టు కింద ఉండే కోర్టులని రాజ్యాంగంలో సబార్డినేట్ కోర్ట్స్ లాగా డిస్క్రైబ్ చేస్తారు. సో సబార్డినేట్ కోర్ట్స్, ఇది స్టేట్ గవర్నమెంట్లో ఉండే స్ట్రక్చర్. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ స్ట్రక్చర్స్ ఇవి. ఫస్ట్ ఇది తెలియాలి. దాని తర్వాత మనం ఇది ఎట్లా చదవాలంటే, మొత్తము కేంద్ర ప్రభుత్వం గురించి తెలుసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గురించి తెలుసుకుంటే లాభం ఉండదు. ముందు కేంద్ర ప్రభుత్వం గురించి తెలుసుకునేటప్పుడే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వివిధ అంగాలు దాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో కంపేర్ చేస్తూ చదవాలి. అంటే మీరు యూనియన్ అండ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ ముందు చదవాలి, తర్వాత యూనియన్ అండ్ స్టేట్ లెజిస్లేచర్, తర్వాత యూనియన్ అండ్ స్టేట్ జ్యుడిషియరీ, లాస్ట్కి క్యాగ్, అట్లా చదవాలి. అయితే యూనియన్ అండ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఎలా చదవాలి అంటే, ముందు మనము ప్రెసిడెంట్, రాష్ట్రపతి గురించి తెలుసుకోవాలి. ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇప్పుడు చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే మనకి మొన్ననే రాష్ట్రపతి ఎలక్షన్స్ ప్రతిపాదన వచ్చింది కాబట్టి ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇంపార్టెంట్. ప్రెసిడెంట్ గురించి తెలుసుకున్న తర్వాత మనం తెలుసుకోవాల్సిన సంస్థ ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఆఫీస్ ఆఫ్ గవర్నర్. ఎందుకు అంటే ప్రెసిడెంట్కి ఉన్న ఈ ప్రొవిజన్స్ దాదాపుగా అలాగే వైస్ ప్రెసిడెంట్కి, గవర్నర్కి కూడా ఉంటుంది. ఈ 3 ముందు తెలుసుకోవాలి, కంపారిజన్లో చదవాలి. దాని తర్వాత పవర్స్ అండ్ ఫంక్షన్స్, విధులు, అధికారాలు ఆఫ్ ప్రెసిడెంట్, ముందు ప్రెసిడెంట్ గురించి తెలియాలి.
ప్రెసిడెంట్కి ఉండే విధులు అధికారాలు గవర్నర్కి ఉండే విధులు అధికారాలు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. సో పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ గవర్నర్ ఇవి తెలియాలి. ఇవి తెలిసిన తర్వాత నెక్స్ట్ మనం చదవాల్సింది పిఎం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఒకవైపు అయితే సీఎం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఒకవైపు. దాని తర్వాత లాస్ట్ భాగంలో మనం ఏజీ వర్సెస్ ఏజీ, అటార్నీ జనరల్ వర్సెస్ అడ్వకేట్ జనరల్. ఇక్కడ మనకి అడ్వకేట్ జనరల్ అని ఒక పోస్ట్ ఉంటుంది. అటార్నీ జనరల్ బదులు అడ్వకేట్ జనరల్ అని అంటాం మనం స్టేట్లో. సో అటార్నీ జనరల్ వర్సెస్ అడ్వకేట్ జనరల్. ఇట్లా చదివితే ఏమవుతుందంటే మీకు కంపారిజన్ ఈజీ అవుతుంది, ఉండే తేడాలు సిమిలారిటీస్ తెలుస్తాయి. సో ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ గవర్నర్, సీఎం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, పిఎం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కలిపి చదవాలి. అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్ కలిపి చదవాలి. ఇది మన అప్రోచ్. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ ప్రెసిడెంట్ గురించి చదువుదాం. ప్రెసిడెంట్ గురించి మనకి ఏం తెలియాలి, అసలు ప్రెసిడెంట్ అనే ఆఫీస్ ఒకటి ఉండాలి అని ఏ ఆర్టికల్ కింద ఇచ్చారు, ఎందుకు ప్రెసిడెంట్ ఆఫీస్, ప్రెసిడెంట్ని ఎలా ఎన్నుకుంటాం, ఆయన ఎన్నిక విధానాన్ని ఏమంటారు, ఎవరికి ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఓటేసే హక్కు ఉంటుంది, భారతదేశ ప్రెసిడెంట్ కావాలంటే కావాల్సిన అర్హతలు ఏంటి, భారతదేశ ప్రెసిడెంట్ ఆఫీస్లో వేకెన్సీ ఎప్పుడన్నా రాగలుగుతుందా, అసలు ప్రెసిడెంట్ని మనం తీసేయగలిగితే దానికి పాటించాల్సిన విధానం ఏంటి, ఇవన్నీ ప్రశ్నలకి సమాధానం ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్. ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్కి సంబంధించిన మొత్తం వివరాలు మనకి పార్ట్ 5లో ఉంటాయి. భాగం 5 భారత రాజ్యాంగం. అయితే మనకి ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ 52 to 62 వరకు ఉంటాయి. ఈ ఆర్టికల్స్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్కి సంబంధించినవి. దీంట్లో మొదటి ఆర్టికల్ 52. ఆర్టికల్ 52 ఏమంటుందంటే దేర్ షెల్ బీ అన్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఫర్ ఇండియా అని అంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఖచ్చితంగా ప్రెసిడెంట్ అనే ఒక అధికారి, ఒక ఆఫీస్ కంపల్సరీగా ఉండాలి. ప్రెసిడెంట్ అనే ఒక సంస్థ, ఒక వ్యవస్థ కంపల్సరీ భారతదేశంలో ఉండాలి అని 52 చెప్తుంది. మీకు దీని మీద సింపుల్ క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ప్రొవైడ్స్ ఫర్ ది ఆఫీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అని అడుగుతారు. సో ఆర్టికల్ నంబర్ గుర్తుపెట్టుకోవాలి. 53 చాలా ముఖ్యం. ఎందుకంటే 53 మనకి ఏం చేస్తుందంటే అసలు ప్రెసిడెంట్ ఆఫీస్ ఎందుకు అన్న ప్రశ్నకి సమాధానం చెప్తుంది. 53 ప్రెసిడెంట్ విధుల గురించి చెప్తుంది. ఇట్ డీల్స్ విత్ ద డ్యూటీస్ ఆఫ్ ప్రెసిడెంట్. దీంట్లో 3 క్లాజెస్ ఉంటాయి. ఫస్ట్ క్లాజ్ ఏమంటుందంటే ఆల్ ఎగ్జిక్యూటివ్ పవర్, మొత్తం సెంటర్కి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ పవర్ వెస్టెడ్ ఇన్ ప్రెసిడెంట్ అంటారు. అంటే మొత్తం ఎగ్జిక్యూటివ్ పవర్ అంతా ప్రెసిడెంట్కే ఇస్తున్నాము, మొత్తం ప్రెసిడెంట్ ద్వారానే అవ్వాలి. ఎగ్జిక్యూటివ్ పవర్ అంటే ఏమొస్తుంది, డే టు డే అడ్మినిస్ట్రేషన్ వస్తుంది. లెజిస్లేచర్ తీసుకొచ్చిన పాలసీస్ని కానీ లాస్ని కానీ ఇంప్లిమెంట్ చేసే పని ప్రెసిడెంట్ది. సో ఆల్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఇస్ వెస్టెడ్ ఇన్ ద ప్రెసిడెంట్. అర్థం ఏంటంటే ప్రెసిడెంట్ ఇస్ ద హెడ్ ఆఫ్ ఇండియా అని అర్థం. ప్రెసిడెంట్ ఇస్ ది ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ పేరులోనే అన్నీ జరుగుతాయి అని అర్థం. అయితే దీనికి ఇంకా ఏమంటారు అంటే ఆల్ ఎగ్జిక్యూటివ్ పవర్ వెస్టెడ్ ఇన్ ప్రెసిడెంట్ టు బీ ఎక్సర్సైజ్డ్ డైరెక్ట్లీ బై ప్రెసిడెంట్. అంటే ఈ పనులు ఏవైతే ఉంటాయో ఎగ్జిక్యూటివ్ పనులు అవి ప్రెసిడెంట్ డైరెక్ట్గా చేయొచ్చు, లేదా ఆర్ ఇండైరెక్ట్లీ అన్న పదం ఎందుకు ముఖ్యం అంటే ప్రెసిడెంట్ ద్వారా కాదు, ఇండైరెక్ట్లీ బై ఆఫీసర్స్ సబార్డినేట్ టు ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ కింద పనిచేసే అధికారుల ద్వారా చెయ్యొచ్చు అని అర్థం. సబార్డినేట్ టు ప్రెసిడెంట్ కింద పనిచేసే అధికారులు కూడా చేయొచ్చు. కానీ ఇండైరెక్ట్లీ మీనింగ్ ఏంటంటే పేరు మాత్రం రాష్ట్రపతిది, రాష్ట్రపతి పేరులోనే అన్నీ జరగాలి. కానీ రాష్ట్రపతే చేయాలని రూల్ లేదు, రాష్ట్రపతి కింద పనిచేసేవారు కూడా చేయొచ్చు. ఆ కింద పని చేసేవారు ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా అవ్వచ్చు. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఇవన్నిటికీ కండిషన్ ఏంటంటే ఇన్ అకార్డెన్స్ విత్ కాన్స్టిట్యూషన్. దీని అర్థం ఏంటంటే మీరు రాజ్యాంగబద్ధులై పనిచేయాలి,
విత్ కాన్స్టిట్యూషన్. నేను రాష్ట్రపతిని, నాకు నచ్చినట్టు నేను చేస్తాను అంటే కుదరదు. రాజ్యాంగబద్ధులై పనిచేయాలి. మీకు ఈ విధింపబడ్డ విధులని మీరు రాజ్యాంగబద్ధంగానే నిర్వహించాలి అనే అర్థం ఇది. ఇది 53 ఫస్ట్ క్లాజ్. సెకండ్ క్లాజ్ ఏమంటుందంటే సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటది. సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్నది చాలా చాలా ముఖ్యం. ఇది మనము యుఎస్ నుండి తీసుకున్నాం. ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. వీళ్ళు ముగ్గురు, ఈ 3 సేనలు ప్రెసిడెంట్ పర్యవేక్షణలో పని చేస్తాయి అని దీని అర్థం. అంటే ఏంటిది, ప్రెసిడెంట్ ఎప్పుడన్నా మనము యుద్ధానికి వెళ్ళినా, లేదు మేము యుద్ధం విరమించుకుంటున్నాం, దాన్ని మనం సీజ్ ఫైర్ అని అంటాం. యుద్ధం విరమించుకుంటున్నామని చెప్పాల్సి వచ్చినా అది ప్రెసిడెంట్ ద్వారానే, ప్రెసిడెంట్ పేరులోనే చెప్తాము అని అర్థం. సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అని అంటారు. దాని తర్వాత హెడ్స్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్ కమాండర్స్ ఉంటారు. వాళ్ళని కూడా ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారు. సిడిఎస్ మీరు వినుంటారు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ అని. బిపిన్ రావత్ గారు ఉండినారు, అన్ఫార్చునేట్లీ యాక్సిడెంట్లో చనిపోయినారు వారు. సో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ని కూడా ప్రెసిడెంటే అపాయింట్ చేస్తారు. దాని తర్వాత మూడోది ఏమంటుందంటే ప్రెసిడెంట్కి ఉండే అధికారము ప్రెసిడెంట్ ఎవ్వరికీ ఇవ్వలేరు. కెన్ నాట్ ట్రాన్స్ఫర్ హిస్ పవర్స్ టు ఎనీ ఆఫీస్ అని అర్థం. ట్రాన్స్ఫర్ హిస్ పవర్స్. అలాగే పార్లమెంట్ ప్రెసిడెంట్కి ఏ కొత్త అధికారాలు ఇవ్వలేదు. పార్లమెంట్ కాంట్ గివ్ న్యూ పవర్స్ టు ప్రెసిడెంట్. ఈ రెండు వస్తాయి. ప్రెసిడెంట్ కొత్తగా ఏ అధికారాలు వేరే వారికి ఇవ్వలేరు. పార్లమెంట్ ఏ అధికారం ప్రెసిడెంట్కి ఇవ్వలేదు. ఎందుకు ఇట్లా అంటే ప్రెసిడెంట్ అధికారం ఒకరికి ఇవ్వాలి అంటే వారికి ప్రెసిడెంట్ స్థాయి ఉండాలి. కానీ భారతదేశంలో ప్రెసిడెంట్ స్థాయి ఇంకెవ్వరికీ ఉండదు. ప్రెసిడెంట్ని మనం ఫస్ట్ సిటిజన్, ప్రథమ పౌరుడిగా గుర్తిస్తాం. దానికి అర్థం ఏంటంటే ప్రెసిడెంట్ తర్వాతనే అందరూ, ప్రెసిడెంట్కి సమానంగా ఎవరు ఉండరు. అందుకనే ప్రెసిడెంట్కు ఉన్న అధికారాలను ఇతరులకు ఇచ్చేసే వెసులుబాటు ఉండదు. అలాగే ఒకవేళ పార్లమెంట్ ప్రెసిడెంట్కి ఇచ్చే పొజిషన్లో ఉంటే ప్రెసిడెంట్ తగ్గిపోతారు, పార్లమెంట్ పవర్ పెరిగిపోతుంది. పార్లమెంట్ ప్రెసిడెంట్కి సుపీరియర్ అవుతుంది. అది మనం అలౌ చేయలేము. అందుకనే ప్రెసిడెంట్ వారికి ఉన్న పవర్ని ఎవ్వరికీ ఇవ్వలేరు. పార్లమెంట్ కొత్త విధులని ప్రెసిడెంట్కి ఇవ్వలేదు. ఇది మూడో పాయింట్. ఈ 53 అన్న ఆర్టికల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 53 ఆర్టికల్ అసలు ప్రెసిడెంట్ ఆఫీస్ వాళ్ళు ఉండే లాభం ఏంటి అని చెప్తుంది. అందుకు ఈ 53 ఆర్టికల్ ఇంపార్టెంట్. ఇవి 3 క్లాసులు. దాని తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ దేశ రాష్ట్రపతి కావాలి అంటే వారికి ఉండాల్సిన అర్హతలు ఏంటి, అది మనము ఆర్టికల్ 58 కింద పొందుపరుచుంది. ఫస్ట్ అర్హత ఏంటంటే సిటిజన్ ఆఫ్ ఇండియా, ఖచ్చితంగా భారత పౌరులై ఉండాలి. దాని తర్వాత నెక్స్ట్ వాళ్ళకి ఉండాల్సిన అర్హత ఏంటంటే 35 years 35 వయసు పైబడ్డ వాళ్ళు ఉండాలి. 35 years ఆఫ్ ఏజ్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉండాలి. మూడోది ఏంటి అంటే షుడ్ బి క్వాలిఫైడ్ టు బీ అ మెంబర్. కంపల్సరీగా మెంబర్ ఉండొద్దు, వాళ్ళకి అర్హత ఉండాలి. క్వాలిఫైడ్ టు బీ అ మెంబర్ ఆఫ్ లోక్సభ. ఎంపీ లోక్సభ కావాల్సిన అర్హతలు ఉండాలి. అర్హత మాత్రమే ఉండాలి, కంపల్సరీగా మెంబర్ కావాల్సిన అవసరం లేదు. అర్హతకి అవసరానికి చాలా తేడా ఉంటుంది. అర్హత మాత్రమే ఉండాలి. దాని తర్వాత నాలుగోది ఉండాల్సింది ఏంటంటే షుడ్ నాట్ హోల్డ్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. ఈ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ పదాన్ని రాజ్యాంగం మనకి వివరించదు, అంటే దాని మీనింగ్ ఇవ్వదు రాజ్యాంగం. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అన్నది ఒక్కటి మెన్షన్ చేస్తారు, అంటే చెప్పడం మాత్రమే ఉంటుంది. దానికి అర్థం ఏంటి అన్నది కాన్స్టిట్యూషన్ చెప్పదు. మరి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంటి? ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంటంటే నేను ఏదైనా ఆఫీస్లో పనిచేస్తే నా పనికి గాను ఎలాంటి జీతం ఇచ్చినా అది ప్రభుత్వం ద్వారా ఇస్తే దాన్ని ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అని అంటారు. సో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఎనీ ఆఫీస్ వేర్ ఐ గెట్ అ మానిటరీ బెనిఫిట్ ఫ్రమ్ ద గవర్నమెంట్, దాన్ని మనం ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ లాగా పరిగణిస్తాం. ఉదాహరణకి నేను అడ్వకేట్ జనరల్, కానీ నేను
ప్రైవేట్ కేసెస్ కూడా చేస్తాను. ప్రైవేట్ కేసెస్ చేసినప్పుడు అది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకి వస్తుందా అంటే రాదు. అదే నేను ఒక ఎంపీ కానీ నేను సెన్సార్ బోర్డ్ చైర్మన్ లాగా కూడా పనిచేస్తున్నాను. ఈ సెన్సార్ బోర్డుకి డబ్బులు ఎవరిస్తారు? గవర్నమెంట్ ఇస్తుంది. సెన్సార్ బోర్డ్ చైర్మన్ లాగా నాకు జీతమో ఏదో ఒకటి వస్తుంది, హానరోరియమో శాలరీయో వస్తుంది. దాన్ని మనం ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అని అంటాం. ఎలాంటి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండకూడదు. ఇవి 4 రిస్ట్రిక్షన్స్. అయితే ఒకవేళ ఉపరాష్ట్రపతి కానీ ఇప్పుడున్న రాష్ట్రపతి కానీ మళ్ళీ ఎన్నికలలో పోటీ చేస్తామని అన్నప్పుడు అది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకి రాదు. అంటే ఈ ఆర్టికల్ కిందనే ఎక్సెప్షన్స్ టు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఇస్తారు. ఎక్సెప్షన్స్ అంటే వేటిని మనము ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ లాగా పరిగణించము అని అర్థం. దాంట్లో ఫస్ట్ వచ్చేది సిట్టింగ్ ప్రెసిడెంట్. ఇప్పుడున్న రాష్ట్రపతి మళ్ళీ కంటెస్ట్ చేస్తాను అంటే అది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకి రాదు. అంటే అర్థం ఏంటంటే వారు రిజైన్ చేసి కంటెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అని అర్థం. తర్వాత వైస్ ప్రెసిడెంట్, తర్వాత గవర్నర్ ఆఫ్ అ స్టేట్, మినిస్టర్స్, వీరెవ్వరూ రిజైన్ చేయాల్సిన పని లేదు ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయాలంటే. కానీ ఒక ఐఏఎస్ అధికారి ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కంటెస్ట్ చేయాలని అనుకుంటున్నారు. వారు మాత్రం ఖచ్చితంగా రిజైన్ చేయాల్సి వస్తుంది, రాజీనామా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఐఏఎస్ అధికారి జీతము ప్రభుత్వం ద్వారా వస్తుంది. కాబట్టి ఐఏఎస్ అనే ఆ కొలువుని మనం ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ లాగా పరిగణిస్తాం. సో ఎక్సెప్ట్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, గవర్నర్, మినిస్టర్స్, మిగతా వాళ్ళు ఎవ్వరు అధికారంలో ఉన్న లేదా ప్రభుత్వం నుండి జీతం పుచ్చుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఆ పోస్ట్ని రిజైన్ చేస్తేనే వాళ్ళ క్వాలిఫికేషన్ వస్తుంది. అయితే ఈ క్వాలిఫికేషన్స్ చాలామందికి ఉంటాయి, దేశంలో చాలామందికి ఉంటాయి. మరి అట్లాంటప్పుడు ఇంకా ఎట్లా రిస్ట్రిక్ట్ చేయొచ్చు, ఇంకా నెంబర్ ఆఫ్ కంటెస్టెంట్స్ని ఎట్లా తక్కువ చేయొచ్చు అన్న దానికి వచ్చినప్పుడు మనకు ఒక లా ఉంటుంది, ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెన్షియల్ యాక్ట్ అని. ఆ యాక్ట్ ప్రకారము కనీసం ఒక 50 మంది మీ పేరుని ప్రతిపాదించాలి. అంటే రాష్ట్రపతి ఎన్నికలలో ఈ వ్యక్తి కంటెస్ట్ చేయొచ్చు అని ప్రతిపాదించాలి. 50 మంది సపోర్ట్ చేయాలి. ఈ 50 + 50 ఎవరు? 50 + 50 ఓటర్స్ అయి ఉండాలి. ఇది కష్టం. ఇది ఎందుకు కష్టం అంటే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరూ ఓటు వేయలేరు. మన దగ్గర ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఇండైరెక్ట్గా జరుగుతాయి. సో ఇండైరెక్ట్గా జరిగినప్పుడు చాలా తక్కువ మంది, దగ్గర ఒక 10-12 వేల మందికి మాత్రమే ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఓటేసే హక్కు ఉంటుంది. ఈ 10-12 వేల మంది కూడా వాళ్ళ పార్టీ పరంగా పార్టీ ఏం చెప్తుందో చూసి దాని ప్రకారంగానే ఓటేస్తారు, కానీ ఇండివిజువల్గా ఓటేయరు. సో ఉదాహరణకి బీజేపీ రూలింగ్లో ఉంది సెంటర్లో, కాబట్టి బీజేపీ ఏ క్యాండిడేట్ని సపోర్ట్ చేస్తే వారే గెలుస్తారు ఎలక్షన్స్లో. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎలక్షన్స్లో ఓటేసేది కూడా వీరే. కాబట్టి 50% ఓటర్స్ ప్రపోజ్ చేయాలంటే మీ పేరుని ప్రతిపాదించాలి. 50 మంది బలపరచాలి, మీ పేరుని సపోర్ట్ చేయాలి. ఇంతమంది ఓటర్స్ సైన్ చేస్తేనే మీ నామినేషన్ పేపర్ యాక్సెప్ట్ అవుతుంది. కానీ ఇది రాజ్యాంగంలో ఇవ్వబడి లేదు. ఇది ప్రెసిడెన్షియల్ అండ్ వైస్ ప్రెసిడెన్షియల్ యాక్ట్ అని ఒక చట్టం ఉంటుంది. దాని ప్రకారం దాని కింద ఇది ఇవ్వబడింది. ఇది క్వాలిఫికేషన్స్ టు ది ఆఫీస్ ఆఫ్ ది ప్రెసిడెంట్. దాని తర్వాత మనం ఎలక్షన్ విధానానికి వస్తే, మామూలుగా మనం ఎప్పుడు ఎలక్షన్స్ అన్నా 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఒకదాన్ని మనం డైరెక్ట్ ఎలక్షన్స్ అని అంటాం, ఇంకొకటి ఇండైరెక్ట్ ఎలక్షన్స్. డైరెక్ట్ ఎలక్షన్స్కి ఇండైరెక్ట్ ఎలక్షన్స్కి తేడా ఏంటంటే, డైరెక్ట్ ఎలక్షన్స్లో డైరెక్ట్గా ఓటు ప్రజలు వేస్తారు, సిటిజన్స్ ఓట్. ఇక్కడ ఏంటంటే ప్రజాప్రతినిధులు. ఇండైరెక్ట్ ఎలక్షన్స్లో ప్రజాప్రతినిధులు, రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్ అన్న ఓటేస్తారు. లేకపోతే కొంతమందికి మాత్రమే ఓటు హక్కు ఉంటుంది, లిమిటెడ్ ఫ్రాంచైజ్. కొంతమందికి మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. ఉదాహరణకి మనము స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి మాట్లాడితే ఎమ్మెల్సీ అని అంటాం. ఎమ్మెల్సీలలో కొన్ని ఎమ్మెల్సీలను ఎవరు ఎన్నుకుంటారు? గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుంటారు. కొన్ని ఎమ్మెల్సీలని టీచర్లు ఎన్నుకుంటారు. టీచర్లకు మాత్రమే ఓటేసే హక్కు ఉంటుంది, గ్రాడ్యుయేట్స్కి మాత్రమే ఓటేసే హక్కు ఉంటుంది. దాన్ని మనం లిమిటెడ్ ఫ్రాంచైజ్ అంటాం. రిప్రజెంటేటివ్ అంటే మనం ఎన్నుకున్న వారు మళ్ళీ తిరిగి ఎన్నుకుంటారు. దాన్ని మనం రిప్రజెంటేటివ్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అంటాం. ప్రెసిడెంట్కి రిప్రజెంటేటివ్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటాయి. అంటే ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటేయచ్చు. ఈ ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎవరు ఎన్నుకుంటున్నారు? ప్రజలు ఎన్నుకుంటున్నారు. అయితే ఈ డైరెక్ట్ ఎలక్షన్స్ విధానాన్ని మనము ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ అని కూడా అంటాం.
ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ అర్థం ఏంటంటే ఎవరికి మెజారిటీ వస్తే వాళ్ళని విన్నర్గా పరిగణిస్తారు. అంటే ఎంతమంది పోటీలో ఉన్నారు, ఎన్ని ఓట్లు వేయబడ్డాయి, ఎన్ని ఓట్లతో మెజారిటీ వచ్చింది, ఇవన్నీ మాకు అవసరం లేదు. మెజారిటీ వచ్చిందా లేదా, అది 1 ఓటు మెజారిటీ కావచ్చు, 100 ఓట్లు కావచ్చు, 1000 కావచ్చు, 10,000 కావచ్చు, మెజారిటీ వచ్చిన వ్యక్తిని ఎలెక్టెడ్ అని డిక్లేర్ చేస్తాం. దాన్ని ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ అంటారు. ఇక్కడ మనం వాడే సిస్టమ్ని ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటారు. అంటే ఓటు హక్కు ఉన్న వాళ్ళు ఓటేస్తే ఒక రకంగా ఉంటుంది రిజల్ట్, ఓటు వేయకపోతే ఒక రకంగా ఉంటుంది. ప్రతి ఒక్కరి ఓటు ఇక్కడ మ్యాటర్ అవుతుంది. ఇక్కడ పడ్డ ఓట్లలోనే ఎవరికి ఎక్కువ మెజారిటీ ఉందో చూస్తారు. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అని అంటారు. ఇండియాలో జరిగే అన్ని ఇండైరెక్ట్ ఎలక్షన్స్కి మనం వాడే విధానం ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అన్నదానికి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, తర్వాత ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ మనము ఉదాహరణకి రాజ్యసభలో చూద్దాం. రాజ్యసభకి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ఎట్లా వర్క్ అవుతుంది అన్నదానికి చూస్తే, రాజ్యసభలో ఉదాహరణకి ఒక స్టేట్ నుండి 4 సీట్లు ఉన్నాయి. 4 సీట్లకి పోటీ జరగబోతుంది. ఈ స్టేట్లో ఉన్న 100 మంది ఎమ్మెల్యేలలో 70 మంది ఎమ్మెల్యేలు రూలింగ్ పార్టీ, 20 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఒక ఆపోజిషన్, ఈ 5 ఇండిపెండెంట్ ఇతర సభ్యులు. ఇట్లా స్టాటిస్టిక్స్ ఉన్నప్పుడు మనకి ఈ ఎలక్షన్లో 5 పోటీ చేస్తున్నారు అని అనుకుందాం. ఆటోమేటిక్గా ఎలక్షన్ కాకముందే మనకు ఎవరు గెలుస్తారో తెలుస్తుంది. 100కి 100% ఈ 70 మంది సపోర్ట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు. అంటే 1, 2, 3 స్థానాలలో ఈ 70 మంది సపోర్ట్ చేసే వాళ్ళు గెలుస్తారు. 4వ స్థానం కూడా వాళ్ళు గెలిచే ఆస్కారం ఎక్కువ ఉంది. 25 మంది సపోర్ట్ చేసే వ్యక్తి 4వ స్థానం గెలిచే ఆస్కారం ఉంది. సో ఎందుకు ఇట్లా అంటే, ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు, ఎంపీలని, రాజ్యసభ ఎంపీలను ఎవరు ఎన్నుకుంటారు, ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ఎంతమంది ఎమ్మెల్యేలు, ఒక పార్టీకి ఎంత ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటే అంతమంది రాజ్యసభ సభ్యులను ఎన్నుకునే ఆస్కారం ఉంటుంది. దాన్ని మనం ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటాం. అంటే ఇక్కడ మన రిప్రజెంటేషన్, మనం ప్రాతినిధ్యం ఎట్లా ఇస్తున్నాము అంటే, మనకుండే ఎమ్మెల్యే సీట్లను ఆధారపరుచుకొని ఇస్తున్నాం. ఆన్ బేసిస్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఇన్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. మీకు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే అంతమంది రాజ్యసభ ఎంపీలు ఉంటారు. ప్రపోర్షన్, ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉంటే ఎక్కువ మంది రాజ్యసభ ఎంపీలు ఉంటారు. దాన్ని ప్రపోర్షనేట్ అని అంటారు. ఇది రాజ్యసభకు సంబంధించి. అయితే ప్రెసిడెంట్ ఎన్నికలకి సంబంధించి ఎట్లా ఉంటుందంటే, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ 2 సగాలుగా డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఇది 100% ఓట్లు అనుకోండి. 50% ఓట్లు రాష్ట్రాల నుండి రావాలి, 50% ఓట్లు ప్రజల నుండి రావాలి. అంటే 50% రిప్రజెంటేషన్ ఎవరికి ఇస్తున్నాం మనము, రాష్ట్రాలకు ఇస్తున్నాం. 50% రిప్రజెంటేషన్ ఎవరికి ఇస్తున్నాము, ఈ దేశ ప్రజలకు ఇస్తున్నాం. ఈ రిప్రజెంటేషన్ ఎవరి ద్వారా చేస్తున్నాము, ఎమ్మెల్యేలకి ఓటు హక్కు ఇస్తాం. ఈ రిప్రజెంటేషన్ ఎంపీలకి ఓటు హక్కు ఇస్తాం. కానీ ఇక్కడ ఒక చిక్కు సమస్య ఉంది. చిక్కు సమస్య ఏంటంటే, ఎంపీలని మీరు చూస్తే, లోక్సభ 2, రాజ్యసభ 2 ఎంపీలు కలిపి చూస్తే మీకు దగ్గర 780 ఎంపీలు మాత్రమే ఉంటారు. అదే మీరు ఎమ్మెల్యేలు మొత్తం 28 స్టేట్లలో, ఢిల్లీలో, పుదుచ్చేరిలో కలిపి కౌంట్ చేస్తే దగ్గర 8,000 వరకు ఉంటారు. అట్లాంటప్పుడు ఎట్లా ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్? ఎందుకంటే వీరి ఓటుని నేను ఒక్క ఓటులాగా లెక్క పెడితే వీరికి 8,000 ఓట్లు ఉన్నట్టు, వీరి ఓటుని నేను ఒక్క ఓటులాగా లెక్క పెడితే వీరికి 780 ఓట్లు మాత్రమే ఉన్నట్టు. అంటే ఎక్కువ శాతం స్టేట్స్కే పవర్ ఉంటుంది, ఎన్నుకోవడానికి ప్రజలకి తక్కువ ఉంటుంది అని అర్థం. కానీ మనం అట్లా ఉండనివ్వకూడదు. ఎందుకంటే మనం ఏమంటున్నాం, 50% ప్రజల నుండి రావాలి, 50% రాష్ట్రాల నుండి రావాలి అని అంటున్నాం. దీనివల్లనే మనకి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ సిస్టమ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది మీరు అర్థం చేసుకోవడానికి కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. కాబట్టి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మీకు దాని మీనింగ్ చెప్తాను. ఎగ్జాంపుల్ని మీరు ఫాలో అవ్వగలిగితే మీకు అర్థమవుతుంది. మన దగ్గర ఉదాహరణకి 3 రాష్ట్రాలు ఉన్నాయి అనుకుందాం. A, B, C అని 3 రాష్ట్రాలు ఉన్నాయి. మొదటి రాష్ట్రం Aలో 10 లక్షల పాపులేషన్ ఉంది అనుకుందాం. ఈ 10 లక్షల పాపులేషన్ని ఆ రాష్ట్రంలో 200 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనుకుందాం. ఇది ఎమ్మెల్యేల సంఖ్య, ఇది పాపులేషన్ సంఖ్య. ఈ 200 మంది ఎమ్మెల్యేలతోని 10 లక్షల మందిని నేను డివైడ్ చేసినప్పుడు ఏమొస్తుంది, 5,000 వస్తుంది.
ఒక్క ఓటు విలువ 5,000 అని అర్థం. అంటే ఒక ఎమ్మెల్యే ఓటు వేసినప్పుడు దాని విలువ 5,000. స్టేట్ ఏ ఎమ్మెల్యే ఓటు వేసినప్పుడు ఆ ఓటుని ఒకటిలాగా కౌంట్ చేయరు, 5,000 లాగా కౌంట్ చేస్తారు. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? 200 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే 10 లక్షలు ఓటు విలువ. ఈ స్టేట్కి ఉన్న ఓటు విలువ 10 లక్షలు. అలాగే బికి మనము 30 లక్షల మంది ఉన్నారనుకుందాం పాపులేషన్. వీళ్ళకి 600 ఎమ్మెల్యేలు ఉన్నారనుకుందాం. ఇవన్నీ ఉదాహరణలండి మీకు అర్థం కావడానికి. 5,000, ఇది కూడా 5,000 వచ్చింది. సో 5,000 మంది ఇంటూ 600, ఇది కూడా మీకు 30 లక్షలు వస్తుంది. తర్వాత ఈ రాష్ట్రంలో 20 లక్షల మంది మాత్రమే ఉన్నారనుకుందాం. కానీ వీరికి 200 మంది ఎమ్మెల్యేలు ఉన్నారనుకుందాం. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఒక్క ఎమ్మెల్యే ఓటు విలువ 10,000. 10,000 ఇంటూ 200 మంది ఎమ్మెల్యేలు అంటే ఇది మళ్ళీ 20,000. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 10,000, 20,000, 30,000ని లెక్కబెట్టి యాడ్ చేస్తే నాకు 60 లక్షల మంది, 60 లక్షల మంది ప్రజలు ఉన్నట్టు. మొత్తం ఓటు విలువ ఏబిసి రాజ్యాలకు కలిపి 60,000. ఈ 60 లక్షల్ని నేను ఉదాహరణకి మన దగ్గర 500 మంది ఎంపీలు ఉన్నారు అనుకుందాం. 500 మంది ఎంపీలతో డివైడ్ చేస్తా. అప్పుడు ఏమవుతుందంటే ఇది 3. ఒక్క ఎంపీ ఓటు విలువ 30,000. ఒక ఎంపీ ఓటేశారంటే ఆయన విలువ 30,000 ఇంటూ ఎంతమంది ఎంపీలు ఉన్నారు? 500 మంది ఎంపీలు ఉన్నారు. అంటే ఇది మళ్ళీ ఎంత అవుతుంది? 60 లక్షలు అవుతుంది. అంటే మీరు గమనిస్తే మొత్తం అన్ని రాష్ట్రాలది కలిపి ఓటు విలువ 60 లక్షలు, ఎంపీలందరి ఓటు విలువ 60 లక్షలు. అది సమానం. 50% ఎంపీల నుండి రావాలి, 50% ఎమ్మెల్యేల నుండి రావాలి. రాష్ట్రం ఏ నుండి ఉన్న ఎమ్మెల్యే ఓటేసినప్పుడు దాని విలువ 5,000 లాగా పరిగణిస్తారు. అంటే ఒకటిలాగా కౌంట్ చేయరు, 5,000 లాగా కౌంట్ చేస్తారు. స్టేట్ బి ఎమ్మెల్యే ఓటేసినప్పుడు కూడా 5,000 లాగా కౌంట్ చేస్తారు. స్టేట్ సి ఎమ్మెల్యే ఓటేసినప్పుడు ఒక్క ఓటుని 10,000 లాగా కౌంట్ చేస్తారు. అలాగే మనము ఎంపీ ఓటు చూసుకుంటే ఒక్క ఎంపీ ఓటుని 30,000 లాగా కౌంట్ చేస్తారు. ఎందుకు ఇట్లా వేరు వేరు వాల్యూస్ ఇస్తారు అంటే ఓవరాల్ టోటల్ సేమ్ ఉండాలి. ఇక్కడ 60 లక్షలు వచ్చింది, ఇక్కడ 60 లక్షలు వచ్చింది. ఈ టోటల్, ఈ సమానత్వం కోసం మనం ఈ సిస్టమ్ని ఇవాల్వ్ చేస్తాం. అంటే ఎలక్షన్స్లలో పాపులేషన్ది చాలా పెద్ద రోల్ ఉంటుంది. ఒక రాష్ట్రంలో ఎంత పాపులేషన్ ఉంటే వారికి అంత ఓటు విలువ పెరుగుతుంది. ఆ రాష్ట్రం పాపులేషన్ మీదనే ఆ ఎమ్మెల్యే ఓటు విలువ ఆధారపడి ఉంటుంది. ఎంపీల ఓటు విలువ అన్ని ఎమ్మెల్యేల ఓటు విలువని యాడ్ చేసిన తర్వాత తీస్తారు. అంటే మీరు ఏ రాష్ట్రం ఎంపీ అయినా సరే మీ ఓటు విలువ మాత్రం 30,000 ఉంటుంది. కానీ మీరు ఏ రాష్ట్రం ఎమ్మెల్యేనో దాన్ని బట్టి మీ ఓటు విలువ ఉంటుంది. ఈ సిస్టమ్ని మనం ఇవాల్వ్ చేసాము ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్కి. అందుకనే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ సిస్టమ్ కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. అయితే ఇక్కడ మనం వాడేది 1971 సెన్సస్ మాత్రమే, 2011 సెన్సస్ వాడట్లేదు. ఇప్పటి వరకు మనం 1971 సెన్సస్ ఆధారంగానే క్యాలిక్యులేషన్స్ చేసుకుంటూ వస్తున్నాం. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి. ఈ ఎపిసోడ్లో మనము యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో ఏ ఆఫీసెస్ ఉంటాయి, ప్రెసిడెంట్కి సంబంధించిన కొన్ని ఆర్టికల్స్, అంటే ప్రెసిడెంట్ ఆఫీస్ అనేది ఉండాలి, ప్రెసిడెంట్ ఎందుకు ఉండాలి, ప్రెసిడెంట్గా ఎన్నిక కావాలంటే కావాల్సిన అర్హతలు, ప్రెసిడెంట్ ఎన్నిక విధానం ఎలా ఉంటుంది, ప్రెసిడెంట్ని ఎవరు ఎన్నుకుంటారు, ఇంతవరకు మనం డిస్కస్ చేసాము. ప్రెసిడెంట్ ఎన్నిక విధానం గురించి నేను నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేస్తాను. అంటే దాంట్లో కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈక్వాలిటీ అంటాం, ప్యారిటీ అంటాం. ఆ మొత్తం ఎలక్షన్ విధానాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో ఓటు వేసే హక్కు ఎవరికి ఉంటుంది, ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఓటు వేసే హక్కు ఎమ్మెల్యేలకి, ఎంపీలకు ఉంటుంది. కానీ అందరు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఉంటుందా, కొంతమందికే ఉంటుందా అన్నది కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చర్చిస్తాం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో యూనియన్ అండ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ నేను కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ.